ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులు తాము సాగు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములు, అదేవిధంగా రైతులు ఇతరులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములని అనేక కారణాల వల్ల చేతులు మారి అనుభవం హక్కు కలిగి ఉన్నటువంటి రైతులు వీళ్ళందరికీ సంబంధించి పట్టాలు పంపిణీ చేసి శాశ్వత ప్రాతిపదికన రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గతంలో అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఏర్పడినప్పటి నుంచి క్రమం తప్పకుండా అసైన్మెంట్ రివ్యూ కమిటీకి చైర్మన్గా స్థానిక శాసనసభ్యుడు వ్యవహరించేవాడు. అది ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే చైర్మన్గా వ్యవహరించేవాడు, ఆర్డీఓ కన్వీనర్గా వ్యవహరించేవాడు. ఇది ఆనవాయితీ, ఇది సాంప్రదాయం. అసైన్మెంట్కి సంబంధించినటువంటి రివ్యూ కమిటీ కూర్చొని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో, ఆలోచనతో ఈరోజు అసైన్మెంట్ రివ్యూ కమిటీ, గతంలో ఉన్నటువంటి అసైన్మెంట్ రివ్యూ కమిటీని కొనసాగిస్తూ ఈరోజు ప్రభుత్వం దానికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తూ, జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సభ్యుడిగా, సభ్యులుగా ఈరోజు అసైన్మెంట్ రివ్యూ కమిటీకి సంబంధించి మనం ఒక ఆలోచన చేసి దానిలో ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించినటువంటి పట్టాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో 2193 ఎకరాలు 2041 మంది రైతులకి, మనుగోలు మండలంలో 859 మంది రైతులకి 1028 ఎకరాలు, ముత్తుకూరు మండలంలో 391 మంది రైతులకి 310 ఎకరాలు, తోటపల్లిగూడూరులో 215 మంది రైతులకి 171 ఎకరా, పొదలకూరులో 1939 మంది రైతులకి 2910 ఎకరాలు, మొత్తం కలిపి 6615 ఎకరాలు ఈరోజు వరకు మనం వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది, అసైన్మెంట్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ప్రభుత్వ భూమిని అనుభవించుకుంటున్నటువంటి రైతుకి నేరుగా పట్టా ఇచ్చడాన్ని అసైన్మెంట్ అంటారు. గతంలో ఇచ్చినటువంటి పట్టా ఎవరికన్నా ఇచ్చి ఉంటే పిఓటి కింద, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద, దాన్ని వేరే వాళ్ళకి బదిలీ చేసేటువంటి హక్కు లేదు కాబట్టి, ప్రభుత్వ భూమి కాబట్టి, ఆ విధంగా ఎవరన్నా అమ్మి ఉన్నా, ఎవరన్నా అగ్రిమెంట్లు చేస్తున్నా, లేదా ఎవరన్నా స్థలాన్ని వదిలిపోయి ఇతరులు అనుభవిస్తున్నా, లేదా వాళ్ళకు ఉన్నటువంటి వారసులు ఎవరు లేకపోయి కొంతమంది పెద్దవాళ్ళని, కుటుంబ సభ్యులు ఎవరన్నా చూసి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి వీళ్ళ ఆధీనంలో ఉన్నా, దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ముందు గతంలో ఎవరికైతే పట్టా ఇచ్చారో ఆ పట్టాని రద్దు చేసి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి రద్దు చేసి, మరలా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చి, కొత్తగా ఎవరైతే అనుభవంలో ఆధీనంలో ఉందో వాళ్ళ పేరుతో పట్టాలు పెడతారు. ఈ రెండు ప్రధానమైనటువంటి, ఒకటి పిఓటి, ఒకటి అసైన్మెంట్. ఆయన దగ్గర ఉన్నటువంటి కాగితం బహుశా నేను అనుకుంటున్నా అసైన్మెంట్కి సంబంధించి అడుగుంటాడు, అసైన్మెంట్కి సంబంధించినటువంటి కాగితం ఇస్తాడు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి కాగితాలు. ఆ తర్వాత పట్టాలు ఒకరి చేతిలో ఉన్నాయి, భూమి అనుభవంలో ఒకరున్నారు. వీళ్ళు అనుభవంలోకి పోలేదు, వాళ్ళ రికార్డు మారదు. కాబట్టి అటువంటి సమస్యలు సృష్టిస్తే ఈరోజు వాటికి సంబంధించి ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఎవరి అనుభవంలో ఉందో, అభ్యంతరం లేనటువంటి భూములుంటే వాళ్ళకే ఈరోజు పట్టాలు ఇచ్చాం. గతంలో ఇదే పొదలకూరు మండలానికి నేను వస్తే పుంకాలుగా అర్జీలు వచ్చాయి, 100 మంది వచ్చేవాళ్ళు. మాకు సంబంధించినటువంటి నోషనల్ ఖాతాదారు లేదు, మాకు సంబంధించినటువంటి చుక్కల భూముల పరిష్కారం కలదు, మాకు సంబంధించినటువంటి ఈనాం భూముల సమస్యలు ఉన్నాయి, మాకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూముల సమస్యలు ఉన్నాయి, మాకు సాదా బైనామా ఉంటే వాటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు, రకరకాలైనటువంటి రైతులు వచ్చి మాట్లాడేవాడు.
ఈరోజు నోషనల్ ఖాతా సమస్య పరిష్కరించాం. నోషనల్ ఖాతా సమస్య లేదు, చుక్కల భూముల సమస్య లేదు, ఈనాం భూముల సమస్య లేదు. రైతులకు సంబంధించి 20 సంవత్సరాలుగా అనుభవిస్తే వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇచ్చాం. భూమి కొనుగోలు పథకం కింద ఏదైతే కొని వాళ్ళకి ఇచ్చారో దాన్ని మార్టిగేజ్ చేసుకున్నారో ఎస్సీ కార్పొరేషన్కి అవి విడుదల చేశాం. కాబట్టి ఈ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు పరిష్కారం అయ్యాయి. రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇచ్చాం. పిఓటి కింద ఎక్కడ ఉన్నట్టు వాటిని మార్చి వాటిని అనాదనం కింద మార్చి మరలా పట్టాలు ఇచ్చాం. దాంతోపాటు రీసర్వేలో రైతులకు సంబంధించినటువంటి ఇతర సమస్యలు ఉంటే వాటిలన్నింటినీ కూడా పరిష్కరించాం. ఏదైనా అవసరం అనుకుంటే అధికారులతో కూర్చుంటున్నాం, ఎంఆర్ఓలను పిలిపించుకుంటున్నాం, వాళ్ళ సమక్షంలో సంతకాలు పెడుతున్నాం. ఈరోజు ఎవ్వరూ లేకపోయినా శాసనసభ్యుడిగా నేనే ఉన్నా, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నేనే ఉన్నా, అధికారులను పక్కన పెట్టి నా ఇష్ట ప్రకారం నేను ఇచ్చేద్దాము, నా ఇష్ట ప్రకారం సంతకాలు పెట్టాలనుకోకుండా 1కి 10 సార్లు ఏదన్నా మిస్ అయినా వాళ్ళందరినీ కూడా ఇప్పటికి 1వ లిస్టు పోయింది. దాని ప్రకారం ఇది 2వ జాబితా వెళ్ళింది, 3వ జాబితా పంపించాం. ఇంకా అవసరం అనుకుంటే 4వ జాబితా కూడా పంపిస్తాం. దాదాపుగా ఈ 6,615 ఎకరాలకి అదనంగా ఇంకొక 1000 ఎకరాల వరకు పంపించి అప్రూవల్ తెచ్చున్నాం. వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం. ఇంకేదన్నా మిగిలిపోయినటువంటి వాళ్ళకి కూడా పట్టాలు ఇస్తాం. దాదాపుగా 7,000 ఎకరాలు 7,600 ఎకరాల వరకు ఇప్పుడు పట్టాలు ఇచ్చాం. ఇంకొక 408,000 ఎకరాల వరకు కూడా పట్టాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళకి పట్టాలు ఇచ్చి తీరాల్సిందే, ఆ ప్రక్రియ పూర్తి కావాల్సిందే. అందులో వచ్చిన సాంకేతిక పరమైనటువంటి సమస్యలను వాటిని ప్రతిపాదించకపోయినా ప్రతి సెంటు భూమి రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూమి రైతులకు దక్కేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.